హాయ్ అండి. బాగున్నారా? సో, ఇదైతే డిసెంబర్ మంత్ అనమాట. డిసెంబర్ మంత్ అంటే ఆబ్వియస్‌గా ట్రావెలింగ్ మంత్. సో, ఈ మంత్‌లో ఏంటంటే చాలామంది చాలా ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారనమాట. మన కంట్రీ నుంచి హాలిడేస్ అని గానీ, న్యూ ఇయర్ కోసం గానీ అండ్ మెయిన్‌గా చాలామంది ఆప్ట్ చేసుకునే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏదన్నా ఉందంటే అది థాయిలాండే అనమాట. సో, మేము కూడా లాస్ట్ ఇయర్ థాయిలాండ్ ఎళ్ళాము. నేను న్యూ ఇయర్‌కి థాయిలాండ్‌లోనే ఉన్నాననమాట. సో, థాయిలాండ్‌లో ఏది వర్త్ కాదు. మీరు వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెలింగ్ ఎలా చేయాలో అంతా క్లియర్‌గా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మేము థాయిలాండ్, మలేషియా నుంచి ఎళ్ళామనమాట. అంటే మేము మలేషియా, థాయిలాండ్ 2 కంబైన్డ్‌గా ఒక ట్రిప్ అయితే వేసాము. ఎందుకనంటే మనకి వెళ్ళి రావడానికి కాస్ట్ అనేది కలిసొస్తదని. మాకు ఈ 2 కంట్రీస్ కలిపి అరౌండ్ 1.6 అయితే అయిందండి. అండ్ మేము మలేషియాలో వచ్చేసి 5-6 డేస్ ఉంటే, థాయిలాండ్‌లో అరౌండ్ 13 డేస్ ఉన్నామనమాట. అండ్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఇంత తక్కువ బడ్జెట్‌లో ఎలా 2 కంట్రీస్ కవర్ చేసామో నేనైతే మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొన్ని టిప్స్ జనరల్‌గా ఏ కంట్రీకెళ్ళినా గానీ పనికొచ్చే టిప్స్ కూడా ఈ వీడియోలో నేను మీకిస్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసిన పనేంటి అంటే ఫుడ్ గురించి నేను మీకు చెప్తాను. మనం 1 డే, 2 డేస్ అక్కడ లోకల్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తాము. కానీ తర్వాత మన హోమ్ ఫుడ్ తినాలనిపిస్తది. మన హోమ్ ఫుడ్ దొరుకుతది గానీ థాయిలాండ్‌లో చాలా కాస్ట్ అనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక థాయ్ బాత్ వచ్చేసి ₹2.3 ఉండేది. ఇప్పుడు చాలా పెరిగింది. అరౌండ్ 2.5-2.6 ఉందనమాట. సో, మనకేంటంటే అక్కడ 200 బాత్, 300 బాత్ చెప్తారు. ఒక దోస, ఇడ్లీ తినాలన్నా. సో, అరౌండ్ ₹500-600 అవుతది. చాలా అంటే చాలా కాస్ట్‌లీ. ఒక రోజు, 2 రోజులు తింటాం కానీ ఇప్పుడు మేము 10 డేస్, 12 డేస్ ఉన్నప్పుడు రోజు బయట తినడం అనేది కష్టం కాబట్టి మేము థాయిలాండ్‌లో ఇండియన్ స్టోర్స్ ఎక్కడున్నాయనేది వెతుక్కొని మేమెళ్ళైతే ఫుడ్ తీసుకొచ్చుకొని అంటే రైస్ కానీ, లేకపోతే కొన్ని వెజిటబుల్స్ కానీ మనకి రోడ్ల మీద ఎలా దొరుకుతాయి అక్కడ కూడా దొరుకుతాయి. సో, అవి తీసుకొచ్చుకొని నేనైతే కుకింగ్ చేసేదాన్ననమాట. ఒక పూట బయట తిన్నా, మిగతా 2 పూటలు మేము ఇంట్లోనే తినేవాళ్ళం. సో దట్ మాకు ఒకటి కాస్ట్ చాలా కలిసొచ్చింది. అండ్ ఇంకొకటి మన హోమ్‌లీ ఫుడ్ మనం ఎంజాయ్ చేస్తాము. అండ్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఫుడ్ విషయంలో. సో, మేము అందుకే ఎయిర్‌బిఎన్‌బిలో క్లియర్‌గా అన్ని ప్లేసెస్‌లో కూడా కిచెన్ ఆప్షన్ ఉంటేనే మేము బుక్ చేసుకునేవాళ్ళం. ఒకసారి ఏమైంది అంటే ఒక హోటల్ మేము బ్యాంకాక్‌లో బుక్ చేసుకున్నప్పుడు అది ఏకంగా 5 డేస్‌కనమాట. బ్యాంకాక్‌లో బుక్ చేసుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ కిచెన్ ఆప్షన్ లేదు. బట్ వాళ్ళు చెప్పడం కిచెన్ ఆప్షన్ ఉంది అని చెప్పారనమాట. నాకు అది క్యాన్సిల్ చేసుకొని ఇంకొక చోట బుక్ చేసుకోవడానికి చాలా కష్టమైంది. సో, అలాంటిది జరగకుండా ఉండాలంటే మీరు ఫస్టే జాగ్రత్త పడండి. నేను ఎందుకు ఫుడ్ గురించే మెయిన్ మాట్లాడుతున్నానంటే మనం వెళ్ళిన తర్వాత ఎక్కువగా మనకి అడ్జస్ట్ కాలేని విషయం ఏదన్నా ఉంది అంటే అది ఫుడ్ కాబట్టి మీరు కూడా ఎవరన్నా కుకింగ్ చేసుకోగలము. మెయిన్‌గా ఫ్యామిలీస్ ఎళ్తే ప్రిఫర్ కుకింగ్ అక్కడే. కుక్ చేసుకొని చక్కగా మంచిగా తినొచ్చనమాట. ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి ఎట్లనో ఈవినింగ్ 7, 8 తర్వాత పెద్ద చూడ్డానికి ఏమి ఉండవనమాట. ఒక రోజు, 2 రోజులు నైట్ తిరుగుతాము. తర్వాతంతా మనం ఖాళీగానే ఉంటాం కాబట్టి రెస్ట్ తీసుకుంటా మీరు మీ కుకింగ్ మీరు చేసేసుకోవచ్చు. సో, కుకింగ్ గనుక మీరు ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా కాస్ట్ మిగులుతదండి. అదే కంట్రీ అయినా సరే. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓవర్ హైప్డ్ ప్లేసెస్ కొన్నుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంకాక్ చాలా ఓవర్ హైప్డ్ అనిపించిందనమాట. అంటే ఒక రోజు, 2 రోజులు అక్కడ తిరిగితే అయిపోయిద్ది. అందుకంటే అక్కడ చూడడానికి ఏం లేవు. బట్ బ్యాంకాక్ ఏంటంటే మేము ఏకంగా 5 డేస్ పెట్టుకున్నాము. ఫస్ట్ 2 డేస్, 3 డేస్ తిరిగిన తర్వాత మాకింక బ్యాంకాక్ బోర్ కొట్టేసింది. సో, అందరూ ఏంటంటే సఫారీకెళ్తారు. మేము కూడా సఫారీకెళ్ళాము, జూకెళ్ళాము. తర్వాతొచ్చేసి అక్కడ మాల్స్ ఉంటాయి. మాల్స్ విజిట్ చేయొచ్చు. వాటర్ అని ఉంటది. నాకైతే అది ఫేవరెట్ అనమాట బ్యాంకాక్‌లో. ఎందుకంటే నేను చాలా ఫోటోస్ దిగాను. నాకు మంచిగా అనిపించింది వాళ్ళ ట్రెడిషనల్ వేర్ ఏసుకొని ఫోటోస్ దిగడం. సో, నేనైతే మీకిక్కడ ప్యారలల్‌గా నా ఫోటోస్, కొన్ని వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. తర్వాతొచ్చేసి ఏంటంటే మేము పటాయాలో కూడా ఉన్నామండి. యాక్చువల్‌గా మేము మలేషియా నుంచి మలేషియా నుంచి థాయిలాండ్ ఎళ్ళాం కదా! సో, మేము థాయిలాండ్ ఎళ్ళినప్పుడు ఎక్కడ దిగామంటే చియాంగ్ మాయ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటదండి. అక్కడైతే మేము దిగాము. రీజన్ వచ్చేసి ఏంటంటే మేము మలేషియా నుంచి థాయిలాండ్ ఎళ్ళింది 31 డిసెంబర్ అనమాట. సో, నాకేంటంటే చియాంగ్ మాయ్‌లో లాంతరన్స్ ఫ్లై చేస్తారు నైట్, డిసెంబర్ నైట్. సో, నాకు కూడా అది చేయాలనిపించింది. సో, చియాంగ్ మాయ్‌కైతే మేము వెళ్ళాము. చియాంగ్ మాయ్ అనేది చాలా చిన్న పల్లెటూరండి. బట్ చిన్న పల్లెటూరులాగా అయితే అస్సలు అనిపించదనమాట. చాలా ఆర్గనైజ్డ్‌గా ఉంటది. సో, చియాంగ్ మాయ్‌లో ఎక్కువ చూడడానికి ప్లేసెస్ ఏమి ఉండవు. చిన్న చిన్న కెఫేస్ ఉంటాయి.
ఉంటాయి. అండ్ కొంచెం విలేజ్ స్టైల్‌లో మీకు అనిపిస్తది. బట్ చియాంగ్ రై అని చెప్పి ఒక ప్లేస్ ఉంటది. చియాంగ్ మాయి నుంచి దాదాపుగా 2-3 అవర్స్ ఉంటది. మనకేంటంటే బసెస్ ఉంటాయి. బట్ ఏంటి ఎళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చే బస్ లాస్ట్ బస్ 6:00కే ఉంటది ఈవినింగ్. అంటే చియాంగ్ రై నుంచి చియాంగ్ మైకి రావడానికి. సో, ఈ చియాంగ్ మాయి నుంచి చియాంగ్ రాయ్‌కి ఎళ్ళేటప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి రిటర్న్ అయితే ఫాస్ట్‌గా అవ్వాలి. సో, మార్నింగ్ త్వరగా స్టార్ట్ అవ్వండి. చియాంగ్ రైలో ఏంటంటే లలిత కెఫే అని చెప్పి, లేకపోతే చాలా టెంపుల్స్, చాలా ఆర్కిటెక్చర్ అండ్ గాడెస్ అదే బుద్ధ గాడెస్ అని చెప్పి అంటే లేడీ బుద్ధ ఇలా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయన్నమాట. మాకైతే టైం సరిపోలేదు. మీకు గనక ఛాన్స్ ఉండి మీరు చియాంగ్ మైకి గనుక ఎళ్తే, చియాంగ్ మైక్ కంటే చియాంగ్ రైకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. కనీసం ఒక 2 డేస్ పడతది అక్కడ మొత్తం తిరగడానికి. సో, మాకు టైం లేక మేము ఆ ప్లేస్‌నైతే ఎక్కువ కవర్ చేయలేదు. ఇదొచ్చేసి ఏంటంటే లాస్ట్ థాయిలాండ్ అండ్ చైనా బోర్డర్‌లో ఉంటదనమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ కొంచెం మీకు చైనీస్ కల్చర్ గూడా కనిపిస్తది. జనరల్‌గా ఈ ప్లేసెస్‌కి ఎవరెళ్లరు. బట్ మీరు ఎక్కువ డేస్ కనుక బ్యాంకాక్‌ని లేదా థాయిలాండ్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటే ఇవి కూడా కవర్ చేయండి. తర్వాతొచ్చేసి అందరూ ఎళ్ళేది పటాయా. సో, పటాయాలో మేము దాదాపుగా 3 డేస్ ఉన్నామండి. సో, బీచ్ దగ్గరలోనే చాలా రిసార్ట్స్ మీకు దొరుకుతాయి. హోటల్స్ మీకు దొరుకుతాయి. సో, పటాయాలో గూడా మేము ఫుడ్ వండుకున్నామనమాట. ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇంటర్నల్‌గా తిరుగుతున్నాం కాబట్టి ఆబ్వియస్‌గా మనతో పాటు ఫుడ్ ఇవన్నీ గూడా తీసుకొని ఎళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ మనం ఈ క్యాబిన్ లగేజ్ అనో లేకపోతే ఫ్లైట్‌లో బరువనో ఇలాంటి గోలలుండవు కాబట్టి మంచిగా ఫుడ్ క్యారీ చేయొచ్చు. సో, పటాయా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిటీ అనమాట మాకు. ఎందుకంటే మేము పటాయా మొత్తం వాకింగ్‌తోనే ఎక్స్‌ప్లోర్ చేసాము. చాలా అంటే చాలా నడిచేవాళ్ళం రోజు. సో, అక్కడ ఏమయ్యేదంటే పటాయాలో మాకు మేము తీసుకున్న హోటల్‌లో వాషింగ్ మిషన్ లేదు. పక్కనే వాషింగ్ మిషన్స్ ఉంటాయన్నమాట. మనం మనీ ఏసి వేసుకోవచ్చు. ఈవెన్ డ్రైయర్స్ కూడా ఉంటాయి. సో, పటాయాలో మేము చక్కగా నడుచుకుంటూ ఎళ్ళి వాషింగ్ మిషన్స్‌లో బట్టలేసుకొని డ్రై చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. చాలా మంచి ఎక్స్‌పీరియన్సే. ఎందుకనంటే ఒక హోమ్‌లీ ఫీల్ వచ్చేసింది 2 డేస్‌కే. మంచిగా నడుచుకుంటూ ఎళ్ళేవాళ్ళం. టైగర్ పార్క్‌కి వెళ్ళాము. తర్వాత బుద్ధ స్టాచ్యూ ఉంటది. పెద్ద బుద్ధది మనకి సినిమాలో చూపిస్తారు కదా! 'కుమారి 21 ఎఫ్‌లో'. సో, దానికి వెళ్ళాము. అండ్ బీచెస్‌కి వెళ్ళాము. కోర్లన్ ఐలాండ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటది. పటాయా నుంచి వెళ్ళొచ్చనమాట. సో, అక్కడికి వెళ్ళాము. సో, ఇక్కడ నేను మీకొక పాయింట్ చెప్పాలండి. పటాయాలో యాక్చువల్‌గా కోరల్ ఐలాండ్స్ అంటారు. దాదాపుగా 8, 9 బీచెస్ ఉంటాయి. దీనికెళ్ళడానికి జనరల్‌గా అందరూ ఏం చేస్తారంటే ప్రైవేట్ పర్సన్స్‌తో మాట్లాడుకుంటారనమాట. ఇంత కాస్ట్‌కి అని చెప్పి మాట్లాడుకొని ఎళ్ళేసొస్తారు. బట్ మేమైతే అది చేయలేదు. మేమేం చేసామంటే గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్‌ని వాడుకున్నామండి. గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ వాడుకోవడం వల్ల మాకు ఒక్కొక్కళ్ళకి టికెట్ కాస్ట్ రూ. 30 ఎళ్ళడానికి, రూ. 30 రావడానికి అయింది. అదే ప్లేస్‌కి ప్రైవేట్ వెహికల్‌లో ఎళ్తే మీకు 1500 అవుతదనమాట. సో, మీరు సేమ్ ప్లేస్‌కి ఒక 10 మినిట్స్ అటు ఇటుగా రీచ్ అయిపోతారు. సో, ఇక్కడ నేను కంఫర్ట్ కంటే బడ్జెట్‌ని ఎక్కువ ప్రిఫర్ చేశాను కాబట్టి మేమైతే అలా వెళ్ళామనమాట. బట్ కంఫర్ట్ బావుంటది. గవర్నమెంట్ అంటే ఏదో మెయింటెనెన్స్ బాగోదని కాదు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. మంచిగా ఉంటది. వాళ్ళు సీటింగ్‌కి ఎంతమంది సరిపోతారో అంతమందినే కూర్చోబెట్టుకుంటారు. సో, ఈ కోరలన్ ఐలాండ్స్‌కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరక్కడ బైక్ తీసుకొని చక్కగా రోమ్ జేయొచ్చు. అండ్ దీంట్లో కూడా బోటింగ్ టైమింగ్స్ ఉంటాయండి. లాస్ట్ బోట్ వచ్చేసి 3:30కి వెనక్కి వచ్చేసేయాలనమాట. సో, మీరు ఆ టైమింగ్ జూసుకొని వచ్చేసేయండి. మనం అంత టైం ఏం తిరగము. లైక్ 2, 3 అవర్స్‌లో మనం అంతా కవర్ చేస్తాము. ఇదైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. అక్కడ బీచెస్ చాలా బావుంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కొన్ని బీచెస్ చాలా ఫేమస్ ఉంటాయి. కొన్ని బీచెస్ ఏమో అంత క్రౌడెడ్‌గా ఉండవనమాట. బట్ జనరల్‌గా ఈ ప్రైవేట్ ఏదైతే షిప్స్ ఉంటాయో వీళ్ళు ఒక సైడ్ తీసుకెళ్తారు. గవర్నమెంటోళ్ళు ఇంకొక సైడ్ తీసుకెళ్తారనమాట. సో, మీరు ఫస్ట్ కవర్ చేసే బీచెస్ చాలా బావుంటాయి. గవర్నమెంట్ సైడ్ బోట్‌లో తీసుకెళ్ళినవి. సో, లాస్ట్‌కి మీరు ఏదైతే ప్రైవేట్ వాళ్ళు తీసుకెళ్తారో ఆ ప్లేస్‌కెళ్తారు. మీరు ఆ స్కూటీ మీద జస్ట్ రోమ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. చాలా బావుంటది ఆ రైడ్ అయితే. అండ్ నేను ఎంజాయ్ చేశాననమాట. సో, అక్కడే ఫుడ్ కూడా దొరుకుతది. సీ ఫుడ్ 10 బాత్స్, 20 బాత్స్ అని చెప్పి మీరు చక్కగా తినొచ్చు. థాయిలాండ్ అంతా కూడా ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఎక్కడ చూసినా ఉంటాయన్నమాట. మీకసలు ఫుడ్‌కి కరువుండదు. వాళ్ళ ఫుడ్స్ మీకు నచ్చి చికెన్‌తో లేకపోతే ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ చైనీస్ ఫుడ్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో థాయిలాండ్‌లో చైనీస్ రాసుంటదనమాట. అంతమంది చైనీస్ ఉంటారు థాయిలాండ్‌లో. అండ్ ట్రాఫిక్ చాలా అంటే చాలా ఘోరంగా ఉంటది మెయిన్‌గా బ్యాంకాక్. సో, బ్యాంకాక్‌లో మేమేం చేసామంటే
బ్యాంకాక్‌లో రీసెంట్‌గా ఒక మ్యూజియం లాగా అంటే ఫేమస్ ప్లేసెస్ అన్నీ, వాళ్ళ టెంపుల్స్ అన్నీ కూడా ఒక ప్లేస్‌లో అయితే కన్‌స్ట్రక్ట్ చేశారండి. ఆ ప్లేస్‌కైతే ఎళ్ళాము. అక్కడ మనం గోల్ఫ్ కార్ట్ అయితే నడపొచ్చనమాట. రూ. 400 ఏమో తీసుకుంటారు. సో, అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. తర్వాత వచ్చేసి బ్యాంకాక్ ఒక స్ట్రీట్ మార్కెట్‌కి ఏదో ఎళ్ళామనమాట. సో, అది లార్జెస్ట్ స్ట్రీట్ మార్కెట్ అంట. అంటే షాపింగ్‌కి. సో, నాకైతే అక్కడ ఏమంత నచ్చలేదనమాట. అండ్ కాస్ట్స్ రైడ్స్ ఏదన్నా మీరు రూఫ్ టాప్ వ్యూస్ అని చెప్పి రైడ్స్ కానీ ఇవన్నీ చాలా కాస్ట్‌లీ అనిపించినాయి నాకు బ్యాంకాక్‌లో కంపేర్ టు మలేషియా అనమాట. ఎందుకంటే మలేషియాలో చాలా తక్కువున్నాయి. సో, మీరెవరన్నా బ్యాంకాక్ ఎళ్తే కన్ఫర్మ్‌గా కన్సిడర్ చేసి మీరు ఆల్రెడీ ఒకసారి చూసేసారనుకోండి రూఫ్ టాప్ వ్యూస్ కానీ, లేకపోతే ఏదన్నా ఆల్రెడీ వేరే కంట్రీలో ఎక్స్‌పీరియన్స్ చేసింది మళ్ళీ ఈ కంట్రీలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ కాస్ట్ పరంగా చూస్తే మరీ అంత తక్కువ కాస్ట్ అని అయితే నేను ఫీల్ అవ్వను. అంటే టూరిస్టులు ఎక్కువయ్యేటప్పటికి వీళ్ళు కూడా కాస్ట్ పెంచేశారు. సో, రెండైతే మేమెళ్ళలేదండి బ్యాంకాక్‌లో. ఒకటొచ్చేసి ఫ్లీ మార్కెట్. సో, మేమెవ్వరి ప్రైవేట్ పర్సన్స్‌ని ఎవరిని రిక్రూట్ చేసుకోలేదనమాట మా ట్రిప్‌కి. మాకు మేముగా ఓన్‌గా చేసుకున్నాం. సో, ఈ ఫ్లీ మార్కెట్ ఒకటి, ఇంకొకటి ట్రైనొస్తది కదా! మనం అక్కడ నుంచుంటే ఈ 2 అవాయిడ్ చేశాము. ఎందుకంటే ఫ్లీ మార్కెట్ చాలా ఓవర్ హైప్డ్ అని అందరూ చెప్పారు. వాటర్‌లో ఇది మనం కాశ్మీర్‌లో కూడా చూడొచ్చు సేమ్ వాటర్‌లో వెండర్స్ వచ్చి ఫుడ్ అమ్మడము. సో, అది ఓవర్ హైప్డ్ అండ్ ఆ స్మెల్ చాలా పాచి స్మెల్ ఒస్తుంది. చాలామందికి వామిట్స్ అయిపోతున్నాయంటే నాకింక దానికెళ్ళాలి అనిపించలేదనమాట. ఇంకా సెకండొచ్చేసి ట్రైన్ అనమాట. ట్రైన్‌దేంటంటే మనం వెహికల్ గానీ, లేకపోతే ఎవరైనా మాట్లాడుకుంటే మనం ఏదైనా బస్‌లో గానీ అలా ట్రిప్‌గా ఎళ్తే పర్లేదండి. దానికి కూడా దాదాపుగా 4000 ఏమో ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. నాకేమనిపించిందంటే సేమ్ ఇదే మనం వియత్నాం ఎళ్ళినప్పుడు కూడా చూడొచ్చు. సేమ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు కాబట్టి దీనికంత మేము ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సో, చెప్తున్నాను గదా! ఇంకా ఎక్కడ దొరకని ఎక్స్‌పీరియన్సెసే ఉంటే మాత్రమే థాయిలాండ్‌లో అది నేను ప్రిఫర్ చేశాననమాట. అండ్ లాస్ట్‌లో బ్యాంకాక్‌లో 5 డేస్ ఉన్నాము. ఎందుకున్నాంరా బాబు అనిపించింది. బ్యాంకాక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఓవర్ హైప్డ్ ప్లేస్ అని నా ఫీలింగ్. దానికంటే పటాయా చాలా బావుంటది. అండ్ మీకొక విషయం చెప్పాలి. వాకింగ్ స్ట్రీట్ అనమాట. మేము వాకింగ్ స్ట్రీట్‌కెళ్ళలేదు పటాయాకెళ్ళి. ఎందుకో తెలియదు. మా హస్బెండ్ అయితే వద్దులే అన్నారనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉంది. జస్ట్ చూద్దాము, ఆ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుదాము. చాలా ఫేమస్ కదా! అన్న తను వద్దు అన్నారు. బట్ పటాయా అంతా కూడా మీకు అదే సిమిలర్ ఫీలింగే వస్తదనమాట. సో, ఒక ఫ్యామిలీగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా బ్యాంకాక్, థాయిలాండ్ చాలా బావుంటదండి. ఏదో ఓన్లీ సింగిల్స్ ఎళ్ళాలి అని చెప్పి ఏం కాదు. సో, మీరెప్పుడన్నా థాయిలాండ్ వెళ్ళాలంటే కన్ఫర్మ్‌గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ అయితే కన్ఫర్మ్‌గా వండుకోవడానికి ట్రై చేయండి. రెండోదొచ్చేసి ఎక్కడ కుదిరితే అక్కడ లోకల్ ట్రాన్స్‌పోర్ట్స్ వాడండి. గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ వాడండి. కొంచెం రీసెర్చ్ చేస్తే చాలు మీకన్నీ దొరుకుతాయనమాట. మూడోదొచ్చేసి చాలామంది చెప్తారు టుక్స్ చాలా కాస్ట్‌లీ ఉంటాయని. బట్ అలా ఏం లేదండి. మాకు పటాయాలో అయితే రూ. 10, రూ. 20 అంటే 10 బాత్ అంటే రూ. 25 కూడా టుక్స్ దొరుకుతాయి షేర్డ్‌వి చూసుకొని మీరైతే వెళ్ళండి. ఇంకా ఫోర్త్‌దొచ్చేసి బ్యాంకాక్‌లో అయితే దయచేసి ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకోవద్దు. 2, 3 డేస్ ఎనఫ్. కావాలంటే ఎక్కువ పటాయాలో ఉండండి. పటాయా చుట్టుపక్కల ప్లేసెస్‌కెళ్ళండి. మీకు ఇంకా టైం ఉంటే చియాంగ్ రాయ్ కూడా వెళ్ళండి. చాలామంది నేను బ్యాంకాక్ ఎళ్ళినప్పుడు నేను పెట్టిన స్టేటస్ కానీ, లేకపోతే అన్నిట్లో చియాంగ్ రాయ్‌లో నేనెళ్ళిన లలిత కెఫే గురించి చాలా అడుగుతారనమాట. ఎందుకంటే అది చాలా బావుంటది. మీకు గనక టైం ఉంటే డెఫినెట్‌గా అక్కడికి కూడా ట్రావెల్ చేయండి. అండ్ ఫిఫ్త్ పాయింట్, మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సివిక్ సెన్స్ పాటించండి వేరే కంట్రీస్‌కెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇండియన్స్ మీద ఆబ్వియస్‌గా నెగటివిటీ ఉంది. మనం నీట్‌గా ఉండము, సరిగ్గా ఉండమని. దాన్ని దయచేసి ఎక్కువ చేయకండి. ఎందుకనంటే ఒకళ్ళిద్దరి వల్ల మనం పీస్‌ఫుల్‌గా చేయాల్సిన ఈ టూరిజం గానీ, పీస్‌ఫుల్‌గా మనం చేయాల్సింది కూడా ఆబ్వియస్‌గా డిస్టర్బ్ అవుతుంది. సో, అలా కాకుండా మనం ఎక్కడికెళ్ళినా గానీ మంచిగా మనల్ని రిప్రజెంట్ చేసుకొనొస్తే రేపొద్దున వెళ్ళే టూరిస్టులకు కూడా బావుంటదనేది నా ఒపీనియన్. ఎందుకనంటే అది మనకు కనిపిస్తదనమాట ఎళ్ళినప్పుడు. అరే! ఇండియన్స్ నీట్‌గా ఉండరు, సరిగ్గా ఉండరు అన్న ఫీలింగ్స్ వాళ్ళ ఫేసుల్లోనే కనిపిస్తాయి కాబట్టి, అలాంటి ఇంపాక్ట్ అయితే మన కంట్రీ మీద క్రియేట్ చేయకండి. సో, ఇవన్నమాట నాకు బ్యాంకాక్ గురించి, థాయిలాండ్ గురించి నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించిన మెయిన్ పాయింట్స్. అండ్ అక్కడ స్కామ్స్ కొంచెం జరుగుతాయి. చూసుకోండి. ఒకటికి 2 సార్లు ఏ ప్లేస్‌కెళ్ళినా గానీ, ఎక్కడికెళ్ళినా గానీ డెఫినిట్‌గా అన్నీ కనుక్కొని మాత్రమే వెళ్ళండి. నా ప్రిఫరెన్స్‌లు ఇప్పుడు నేను టూర్ ప్లాన్ కంప్లీట్‌గా ఇయ్యట్లేదు. ఎందుకంటే నాకు ఒకలాగా నచ్చుతది. మీకు ఇంకొక ప్లేసెస్ నచ్చొచ్చు. సో, అలా కాకుండా నేను తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రం ఈ వీడియోలో చెప్పాను. కాదు మాకు ప్లాన్ కూడా ఇవ్వండి అని గనక మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. థాయిలాండ్ టూర్ ప్లాన్ అని డెఫినెట్‌గా మీతో షేర్ చేసుకుంటాను. బాయ్.